హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నేనైతే మీకు ఈ వీడియోలో కిచిడి చేసి చూపిస్తాను. కిచిడి నార్మల్ కిచిడి అయితే అసలు కాదు, కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట. కొంచెం కైండ్ ఆఫ్ వెజ్ బిర్యానీ, బగారా అన్నీ మిక్సింగ్ కిచిడి అనమాట. నేను ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. నాకైతే ఆనియన్ కావాలి అండ్ పచ్చిమిర్చి అండ్ పొటాటో అండ్ క్యారెట్ అనమాట. నేను బీన్స్ కూడా వేస్తాను, బట్ ఈ టైం బీన్స్ లేకుండా అందుకని బీన్స్ వేయట్లేదు. సో బీన్స్ అవన్నీ వేయచ్చు. సో చాలా బాగుంటుంది రెసిపీ. అయితే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట. అంటే తను చేస్తుండే. సో నార్మల్గా కిచిడి అంటే మా మమ్మీ ఇంతకుముందు ఎలా అంటే, నా చిన్నప్పుడు మా సైడ్ ఎవరైనా అంటే ఓన్లీ పప్పుతో అనమాట. కందిపప్పు వేసి చేస్తాం, దాంట్లో ఇట్లా స్పైసెస్ అవన్నీ ఏం యాడ్ చేయరు. అది కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ టేస్ట్. అప్పుడు అట్లా వెజిటేబుల్స్ ఏం వేయకపోతుండే, ఓన్లీ జస్ట్ కందిపప్పుతో చేస్తుండే అనమాట. ఇప్పుడు మనం కందిపప్పు యూజ్ చేస్తాం, బట్ ఏంటంటే దాంతో పాటు కూడా కొన్ని స్పైసెస్ అండ్ వెజ్జెస్ మన దగ్గర ఏమి ఉంటే అవి యాడ్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మేము స్పైస్ చాలా తక్కువ తింటాము, మా హస్బెండ్ అస్సలు స్పైస్ తినరు. నేను కూడా అంతే లైట్గానే తింటాను అనమాట. అందుకే నేను కొంచెం తక్కువనే వేస్తాను. పాప కూడా పెడతాను ఈ కిచెన్, నేను తక్కువ స్పైస్ వేస్తాను కాబట్టి పాప కూడా పెట్టేస్తాను అనమాట. ఇది మిర్చి ఇన్ని ఉన్నాయి అనుకోకండి, ఇది అస్సలు కారం లేవు అనమాట, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, మనం వెజిటేబుల్స్ కంపల్సరీగా సాల్ట్ వాటర్లోనే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషల్లీ పచ్చిమిర్చి ఏంటంటే చాలా పెస్టిసైడ్స్ ఇవన్నీ వేస్తారు. సో అందుకని చెప్పేసి పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ అయితే కంపల్సరీగా సాల్ట్ వాటర్లో నానబెట్టాలి. మా అత్తమ్మ అయితే అస్సలు ఊరుకునేది కాదు. నాకేం అంత అలవాట్లేదు పెళ్ళికి ముందు అదంతా. బట్ మా అత్తయ్య అయితే కంపల్సరీ కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ అనమాట కంపల్సరీ నానబెట్టకుండా అసలు యూజ్ చేసేది. అతను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇవన్నీ నానబెట్టేసేది వాటర్లో సాల్ట్ వేసేసి. ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అట్లా అనమాట. సో కొన్ని హెల్తీ హ్యాబిట్స్ అక్కడి నుంచి వచ్చినాయి అనమాట నాకు. కొంచెం చెప్పాలంటే ఫాస్ట్గానే అయిపోతుంది కిచిడి కూడా. నేను కుక్కర్లో పెట్టేస్తాను కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. నేను పాపకు కూడా ఇంకో టైప్ ఆఫ్ కిచిడి చేస్తాను, అసలు స్పైస్ లేకుండా అనమాట. సో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో, షూట్ చేద్దాం అనుకుంటున్నాను. మా పాప వచ్చేసింది ఇక్కడ, అది లాగుతుంది. ధ్రువులు నన్ను డిస్టర్బ్ చేస్తానే ఉంటుంది, అసలు ఏ పని చేయనియదు. డిస్టర్బెన్స్ గర్ల్. కిచిడి ప్రిపరేషన్ అండ్ టేస్ట్ ఎలా ఉంది అదంతా మీకు నెక్స్ట్ మినీ బ్లాగ్లో చూపిస్తాను. ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. అంతే వీడియో. బై బాయ్.